ఇమ్ము మీద మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? టెంపరవరీగా మేము ఎవరిని ప్రేమిస్తాము, తన మీద కోపం రాలేదంటే పక్క ఇంటి వాళ్ళ మీద ఏం కోపం రాదు కదా. అవును. టెంపరరీగా కోపం వచ్చింది. యాక్చువల్లీ నాకు ఇమ్ము మీద కోపం రాలేదు. మేమిద్దరు చాలా హ్యాపీగా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఫిట్టింగ్ పెట్టేవాడు బిగ్ బాస్ ఉన్నాడు. ఫిట్టింగ్ పెట్టేసి పగలు కొట్టాలి, అది ఆడియన్స్ చూడాలి. సో అది మనకు తెలవాలి. ఇది ఫిట్టింగ్ పెడుతున్నారు కాబట్టి మేము ఇట్లా ఫిట్ అవుతున్నాం, ఇది టెంపరవరీ. లోపల తీసుకొని అది ఒక నెగటివ్ గా ఫీడ్ అవ్వకూడదు. ఈ రోజు సంజన నవ్వుతున్నారు కానీ జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఇట్ వాస్ లైక్ డెత్ లిటరలీ. కన్నీళ్ళే దాటని కళ్ళేవి లేవు కదా. నాకు ఒక బ్రతికే ఇంట్రెస్ట్ ఉండలేదు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. కానీ నేను ఏదైనా చేసుకుంటే లేకపోతే నాకు ఏదైనా అయిపోతే, నాకు వయసు అయిన అమ్మ నాన్న ఉన్నారు అండ్ నాకు ఒక జెంటిల్మెంట్ దేవుడు లాంటి మగుడు ఉన్నాడు. హీఈస్ అ డాక్టర్ అండ్ వెరీ సాఫ్ట్ పర్సన్. మీరు అందరూ బిగ్ బాస్లో తన్ని చూశారు. బేబీ 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 సాఫ్ట్గా మాట్లాడే తప్ప వేరే ఏం చేయరు. ఆడికి ఏమవుతుంది, ఆళ్ళ కోసం నేను బ్రతకాలి, నేను నిలబడాలి. ప్లస్ నా మీద ఉండే నింద ఇదెంత తప్పు అనేసి ఇది రాంగ్, నాకు చావు వస్తే కూడా రాని, కానీ ఈ నింద నుంచి నేను బయటపడేసి ఐఎమ్ 100% ట్రూత్ఫుల్, ఐఎమ్ 100% కరెక్ట్, నేను ఇట్లాంటి మంచి కాదు అనేసి దాని నుంచి బయటికి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రపంచం వదలాలంటే వదలాలి. నేను ఈ నిందతో కూడా చావుతే నన్ను ఇరికిపించేవాళ్ళు గెలుపు అనేసి నాకు అది కళ్ళు ముందు చాలా క్లియర్గా కనిపించింది. ఇదన్నీ నేను చెప్తూ ఉంటే నేను మీకు అసలు ఒక సినిమా స్క్రిప్ట్ చెప్తున్నానా, నా మీద నడిచింది చెప్తున్నానా అనేసి మీకు అనిపించవచ్చు. ఎవ్రీ డే వాజ్ అ డెత్, లో బీపీ, హెల్త్ ఇష్యూస్, 20-25 కిలోస్ బరువు కిందకు వెళ్ళిపోయింది. ఎవరు ఫుడ్ తినట్లేదు, మెంటలీ డిప్రెస్డ్. ఇట్ వాస్ వెరీ వెరీ బ్యాడ్. అండ్ అట్లాంటి ఒక రోజు అసలు ఎవరికి రాకూడదు. But the good part is I'm out of everything now. All the problems are over by God's grace. And నన్ను ఎప్పుడు బ్లెస్ చేయండి. మీ ఇంట్లో ఉండే ఒక సింపుల్ తెలుగు అమ్మాయి ఎవరు ఎట్లా ఉంటారో, మీ కూతురు అవ్వచ్చు, మీ అక్క అవ్వచ్చు, మీ చెల్లి అవ్వచ్చు, నేను అంత సింపుల్ మనిషి. నేను నాట్ వెరీ కాంప్లికేటెడ్ అట్ ఆల్. మ్యామ్, ఆ టైంలో మీ ఫ్యామిలీని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ప్రాబ్లమ్స్ వస్తే మన ఫ్యామిలీనే నిలబడతారండి మన కోసం. మన ఫ్యామిలీనే నమ్ముతారు. ఎందుకంటే 24 గంటలు మనతో ఉండేది మన ఫ్యామిలీనే కదా. వేరే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. తను పడిందా, ఓ వెరీ గుడ్, తన పడింది అనేసి. స్పెషలీ ఇఫ్ యూ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ పాలిటిక్స్, ఇవి రెండు క్రూరంగా ఉండే ఇండస్ట్రీస్ కాంపిటీషన్కి వచ్చేసరికి. ఎందుకంటే ఇంత తక్కువ వర్క్ ఉంది, ఇంత ఎక్కువ జనాలు ఉన్నారు. నేను ఒక ఇనాగ్రేషన్కి 2.5-3 lakhs తీసుకున్నానంటే వేరే ఒక ఎవరైనా ఆర్టిస్ట్ ఉండొచ్చు, కానీ వాళ్ళు 20,000 తీసుకునే ఆర్టిస్ట్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. తను 2.5-3 lakhs తీసుకుంది ఇనాగ్రేషన్ కోసం, ఇప్పుడు తనకి ₹1 కూడా ఇనాగ్రేషన్ ఉండదు. నేను 20,000 తీసుకుంటున్నా ఒక ఇనాగ్రేషన్ కోసం. అంత చేంజ్ వచ్చేసి అంత ప్రతి ఒక్కరు అంతా ఎంజాయ్ చేశారు. మేము తనకంటే గ్రేట్ అయిపోయాము, తను పడింది కదా అనేసి. చూసారా మ్యామ్ మీరు అలాంటివన్నీ? చూసాను, చూసి కూడా ఏమి చూడలేదు. ఇట్స్ టెంపరవరీ, దేవుడిలో నమ్మండి. ఒక అగ్ని పరీక్ష ప్రతి మంచి లైఫ్లో వస్తుందండి. ఎవరికైనా అమ్మ వెళ్ళిపోతారు, లేకపోతే నాన్న వెళ్ళిపోతారు, లేకపోతే ఇట్లాంటి ఒక కెరియర్లో డౌన్ఫాల్ రావచ్చు, ఏదైనా అవ్వచ్చు, హెల్త్ డౌన్ఫాల్ అవ్వచ్చు. కోవిడ్లో ఎన్ని జనాలు చచ్చిపోయారు, అసలు బ్రతికలేదు. కానీ మేము ఇవాళ బ్రతుకున్నాము, హెల్దీగా ఉన్నాము. బాడీని ఒక టెంపుల్ లాగా కేర్ తీసుకోవాలి. మాకు ఏదైనా ఒక బాధ ఉంటే మేము ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవాలండి. అది ఫ్రెండ్ ఉండొచ్చు, రిలేటివ్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, ఒక నమ్మే మనిషిని, లేకపోతే ఒక థెరపిస్టే ఉండొచ్చు. తన్ని కూర్చొని మన బాధలన్నీ చెప్పుకోవాలి. ఎందుకంటే బాధ అనేది మనిషిని తినేస్తుంది. అంటే ఎవరితో షేర్ చేయకుండా ఉండకూడదు. 60 లేకపోతే 70-80 years దాకా బ్రతకాలంటే మీరు బాధలో ఉంటే మీరు 45-50 yearsలోనే ఏదైనా హార్ట్ అటాక్ అయి చచ్చిపోతారు. స్ట్రెస్లో, డిప్రెషన్లో, బాధలో. సో ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, మాట్లాడుకోనండి ఎవరితో అయినా, మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోనండి. అండ్ ఎవరైనా మీ వైపు ఉన్నట్టు చూసుకోనండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ లైఫ్. ట్రస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ టుడేస్ లైఫ్. నేను ఇక్కడ ఎవరికైనా చెప్పి లేసిపోతే తను అందరికీ చెప్పేసి మేబీ దాని గురించి జోక్ చేస్తారేమో అనే ఒక భయంతో మేము మన బాధ చెప్పలేము. ఒక ఫైనాన్షియల్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ ప్రాబ్లమ్ని మాట్లాడుకోనండి. ప్రతి ప్రాబ్లంకి ఎక్కడైనా ఒక సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ లేదంటే కూడా మీకు ఇవాళ ఏ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుందో ఖచ్చితంగా 1 year డౌన్ ద లైన్, 2 year డౌన్ ద లైన్ వెనక్కి చూసేసి అదొక ప్రాబ్లమా అని మీకు అనిపిస్తుంది.
ఆపర్చునిటీస్ని మీరు వెతకాలి, మీరు ఆపర్చునిటీస్తో ఉండాలి అండ్ హార్డ్ వర్కింగ్ జనాలతో ఉండాలి. అండ్ మన చుట్టూ ఎవరిని మేము సెలెక్ట్ చేసుకుంటాం, మేము వాళ్ళలాగానే అవుతాము. మీకు మంచి హ్యాబిట్స్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకునండి, మంచి ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళని సెలెక్ట్ చేసుకునండి, గోల్ ఓరియంటెడ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకునండి అండ్ మనకంటే ఒక అడుగు ముందుండే వాళ్ళకే సెలెక్ట్ చేసుకునండి. ఎందుకంటే మాకు మనసులో ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. వాళ్ళు నాకంటూ ఒక అడుగు ముందున్నారా, నేను వాళ్ళకంటే ఇంకొక అడుగు ముందు వెళ్ళాలి దేవుడా నాకు శక్తి ఇవ్వు అనేసి హెల్తీ కాంపిటీషన్తో వెళ్ళండి. దట్ హ్యాస్ టు బీ ద గోల్ ఆఫ్ లైఫ్ అండ్ ఐ థింక్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండి. మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము, ఇన్ని జనాలు ప్రేమిస్తున్నారు, ఇవాళ ప్రతి ఒక్కటి దేవుడు మాకు ఇచ్చాడు. ఇన్ని ముద్దు 2 పిల్లలు ఇచ్చాడు ఇంట్లో. హైదరాబాద్లో ఒక కొడుకు ఇచ్చాడు, మంచి మొగుడిచ్చాడు, అమ్మ నాన్న ఇచ్చాడు, 3 సార్లు బిర్యానీ తింటున్నాము.